అందరికి నమస్కారం. ఇవాల్టి మన టాపిక్ సుచిర్ బాలాజీ. ఈ అబ్బాయి ఎవరితను? అసలు ఏం జరిగింది? అసలు ఇందులో కొంత డెప్త్ ఆఫ్ డీటెయిల్స్ మీకు చెప్దాం అనుకుని నేను రోజు అనుకుంటున్నాను. కొంత ఫర్ ఎ డిఫరెంట్ రీజన్ అది కొంత డిలే అయింది. నేను 10 డేస్ నుంచి చేద్దాం అనుకుంటున్న వీడియో అట్లా డిలే అవుతూనే ఉంది. బట్ ఇవాళ టైం దొరికింది. ఇంకా నేను చేస్తున్నాను ఈ వీడియో. అయితే సుచిర్ బాలాజీ అనే అతను ఈజ్ ఎ వెరీ యంగ్ గ్రాడ్యుయేట్. ఒక 26 ఏళ్ల యువకుడు. ఆయన చాలా మంచి కాలేజీలలో చదువుకున్నాడు. చాట్ జీపీటీకి ఒక 4 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూ ఉన్నాడు. లాస్ట్ ఇయర్ అంటే 2024 అనమాట. 2024 ఆగస్టులో అతను ఆ జాబ్కి రిజైన్ చేసిండు. ఎందుకంటే కాపీరైట్ పాలసీలు ఆ జనరేటివ్ ఏఐలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆయన రిజైన్ చేసిండు. ఇది తప్పు అని చెప్పిండు వాళ్ళకు. అయినా వాళ్ళు వినలేదు. వినకపోతే రిజైన్ చేసి న్యూయార్క్ టైమ్స్కి ఇంటర్వ్యూ ఇచ్చి తర్వాత లాసూట్ ఫైల్ చేద్దాం అనుకున్నాడు. న్యూయార్క్ టైమ్స్కి అక్టోబర్లో ఇంటర్వ్యూ ఇచ్చిండనమాట. నవంబర్లో ఆ అబ్బాయి చచ్చిపోయాడు. ఇక ఎట్లా చచ్చిపోయిండు అనే దానికి ఎట్లా అంటే ఇంకా చాలా అసలు సూసైడ్ అని చెప్పి న్యూస్ మీడియా, అమెరికన్ మీడియా చెప్తా ఉంది. కానీ ఫ్యాక్ట్స్ ఏంటి అనేటి కనుక చూస్తుంటే కొంత తేడాగా ఉన్నాయన్నమాట. మరి ఎవరు ఇన్వాల్వ్ అయినరు, ఎట్లా ఇన్వాల్వ్ అయినరు, ఈ అబ్బాయికి న్యాయం జరుగుతుందా లేదా, అసలు ఈ అబ్బాయికా న్యాయం జరిగేది, అసలు ప్రపంచానికా న్యాయం జరిగేది అనేది మీకు ఒకటి చూపించడానికి వెళ్తున్నాను. సో చూడండి ఇది ప్రజలారా. ఐ వాంట్ టు షో యూ ఫ్యూ డీటెయిల్స్ అబౌట్ ఇట్. ఈ అబ్బాయి సుచిర్ బాలాజీ, రైట్? హీ ఈజ్ ఎ విజిల్ బ్లోవర్. విజిల్ బ్లోవర్ అంటే ఏంటంటే అక్కడ ఎక్కడెక్కడైతే తప్పులు అన్యాయాలు జరుగుతూ ఉంటాయో ఒక వ్యవస్థలో సంస్థలో కానీ అన్యాయాలు జరుగుతూ ఉంటాయో అవి చూపించే వ్యక్తిని విజిల్ బ్లోవర్ అంటూ ఉంటారు. సో ఆయన చంపేస్తే వాళ్ళ మదర్ ఇంకేం చేసిందంటే ఇది కేసు ఫైల్ చేస్తుండ్రు. వాళ్ళ మదర్ కేసు ఫైల్ చేసి దీన్ని ఎఫ్బిఐకి ఇవ్వాల్సిందే మా అబ్బాయిది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇది అనుమానాస్పద మృతి. ఇతను అనుమానాస్పదంగా చనిపోయిండు. ఎందుకు అంటే కంపెనీ వయలేటింగ్ కాపీరైట్ లాస్ అండ్ అలిజిడ్ దట్ హర్ సన్ హ్యాస్ బిన్ మర్డర్డ్. అంటే కాపీరైట్ లాస్ మార్చింది జనరేటివ్ ఏఐ వాళ్ళు అని చెప్పి. ఇగో ఈ అబ్బాయి సుచిర్ బాలాజీ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. హీ వర్క్ ఫర్ చాట్ జీపీటీ, రైట్? అయితే ఇంకా కొంచెం కిందికి వెళ్ళి చూద్దాం అసలు ఏం చేసిందంటే. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈయన ఏం చేసి ఎందుకు అంటే కంపెనీ ఆఫ్టర్ అక్యూజింగ్ కంపెనీ వయలేటింగ్ కాపీరైట్ లాస్. కాపీరైట్ లాస్ అంటే ఏంటి అంటే మనము ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే దానికి ఒక లా ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. అంటే మనం రోడ్డుపై నడిస్తే ఇట్లా నడవాలన్నట్టు, లేకుంటే ఒక కంపెనీలో జాబ్ చేస్తే ఈ పద్ధతిలో జాబ్ చేయాలన్నట్టు, లేకుంటే ఏదైనా కూడా ఒక లా ఉంటుంది, ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే అది మనందరికి తెలిసిందే కదా, అది ఒక పద్ధతి ప్రకారం నడవకపోతే ఎటన్నా పోతూ ఉంటుంది. అట్లాంటిది ఇంటర్నెట్లో జనరేటివ్ ఏఐ అంటే ఒక కంటెంట్ క్రియేషన్ అనమాట. ఇప్పుడు నేను మీ అందరితో తెలుగులో మాట్లాడుతున్నాను కదా, ఏదో ఒక టాపిక్, ఇదే లిప్ సింకింగ్ పద్ధతిని ఇంకేదో మనం ఒక ఉగ్రవాద చర్య అన్నట్టు ఇంకా వేరే అట్లాంటి సోషల్గా కరెక్ట్గా లేని టాపిక్స్ మనం మాట్లాడినట్టు కూడా చూపించే కెపాసిటీ ఉన్నది జనరేటివ్ ఏఐ అంటే ఇట్ కెన్ జనరేట్ ఎనీ న్యూ కంటెంట్. ఇంకా వేరే వేరే పద్ధతులలో కంటెంట్ క్రియేట్ చేసుకొని మనకి ఇబ్బంది పెడుతుంది ఫ్యూచర్లో. దట్ ఈస్ జనరేటివ్ ఏఐ. అంటే ఇది చాట్ జీపీటీ, ఇది ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇవాళ దీని వాల్యుయేషన్ యావరేజ్గా చూస్తూ ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐది ఆల్మోస్ట్ ఒక $200 బిలియన్ ఉంటుంది, రైట్? ఇందులో అన్ని చాలా పెద్ద కంపెనీస్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు చాట్ జీపీటీలో మైక్రోసాఫ్ట్ ఉంది, ఇంకా అట్లాగే మిగతా కంపెనీస్ గూగుల్ కూడా చేసుకుంటా ఉంది, టెస్లా వాళ్ళు చేసుకుంటా ఉన్నారు, గ్రోక్ అని చెప్పి ఇట్లా అన్ని కంపెనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నాయి, చేస్తూ ఉన్నాయి, అందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాయి. ఇవాళ ఇది $200 బిలియన్ ఉన్న ప్రాజెక్టు ఇంకొక లెట్సే 2030 కల్లా ఇంకో 5 సంవత్సరాల్లో కనుక చూస్తే ఇది ఒక $1 ట్రిలియన్ వెళ్ళిపోతుంది ఈ ప్రాజెక్టు. అంటే ఒక 5 టైమ్స్ పెరుగుతుంది. అంటే $200 బిలియన్ ప్రాజెక్ట్ ఇవాళ ఒక $1 ట్రిలియన్ వెళ్తుంది. అంటే 5 సంవత్సరాల్లో 5 రెట్లు పెరుగుతుంది. అంటే చాలా ఎక్కువ డబ్బు అనమాట. మరి ఇంత ఎక్కువ డబ్బు ఉన్నదన్నప్పుడు, ఫౌల్ ప్లే మరి ఉన్నది అన్నప్పుడు అది ఎంత నష్టం జరుగుతుందో చూద్దాం. మనం ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాము. ఈ అబ్బాయి ఎందుకు మరి దేశం కోసం, ప్రపంచం కోసమే కాకుండా ఎట్లా వర్క్ చేసిండో, అసలు మానవాళికి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట జనరేటివ్ ఏఐ అనేది. అయితే ఇంకా నేను అట్లా చంపేసిండ్రని వాళ్ళ మమ్మీ చెప్పడం జరిగింది. ఇంకా ఇనీషియల్ పోలీస్ రిపోర్ట్ ఏమో ఇది సూసైడ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళ మదర్ ఏమో ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే చాలా రీజన్స్ ఉన్నాయి ఇక్కడ. ఆమె ఏం చెప్తుందంటే కోల్డ్ బ్లడెడ్ మర్డర్ డిక్లేర్డ్ బై అథారిటీస్ యాజ్ సూసైడ్. ఎవరు చేసినంటే ఇగో శాన్ ఫ్రాన్సిస్కో సిటీ పోలీస్.
శాన్ ఫ్రాన్సిస్కో సిటీ పోలీస్ వాళ్ళు చేసింది ఇది. కనుక వీళ్ళు ఏం చేశారంటే ఈ ఇనీషియల్గా డిక్లరేషన్ పోలీసు చేసినప్పుడు దీన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయకుండా ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ని యాక్సెప్ట్ చేసిండ్రు, అంటే తీసుకున్నారు. వాళ్ళు సెకండ్ అటాప్స్ చేసిండ్రు. వాళ్ళు ఇంకా పూర్తి డీటెయిల్స్ దీని మీద జరిగేటివి ఉన్నాయన్నమాట. అయితే ఇట్లా మనం కిందికి వెళ్తే ప్రజలారా, ఈ చాట్ జీపీటీలు ఎవరున్నారు, ఎందుకు ఇంత మరి ప్రాబ్లమ్స్ అవుతున్నాయని కనుక చూస్తే మీకు అసలు కొన్ని పరిశాన అయ్యే నిజాలు చూపిస్తాను. మీరందరూ విస్తుపోతారు ఈ నిజాలు చూస్తూ ఉంటే. ఈయన ఎవరితోటి యుద్ధం చేస్తుండో అనేది కనుక చూస్తే, ఇగో శామ్ ఆల్ట్మాన్ ఇస్ చాట్ జీపీటీ సిఇఓ, బ్రెట్ టేలర్ దానికేమో టెక్నికల్ ఆఫీసరు. ఇక ఈయన చూస్తే లారీ సమ్మర్స్, ఈయన ఎవరంటే ట్రెజరీ సెక్రటరీ, ఒకప్పుడు రిటైర్డ్ ట్రెజరీ సెక్రటరీ అనమాట. యుఎస్ ట్రెజరీ సెక్రటరీలో పెద్ద జాబ్ చేస్తుండే అనమాట లారీ సమ్మర్స్. ఇంకా మిగతా వాళ్ళందరినీ చూడండి, ఇక్కడ పెద్ద పెద్ద నేమ్స్ అవి ఉన్నాయి, మీకు కొంచెం పెద్దగా చేసి చూపిస్తాను. జస్ట్ లుక్ ఎట్ ఇట్. ఇంకా సియు, ఎవరు సియు అంటే ఇంతకంటే ముందు మెలిండా గేట్స్కి పనిచేస్తూ ఉండే. ఇప్పుడు బిల్ గేట్స్ ఫౌండేషన్ ఉంది కదా, దానికి ఒకప్పుడు ఎవరుగా పనిచేసేటోళ్ళు. ఇంకో నికోల్ ఈజ్ లైక్ షీ వాజ్ ద ఫార్మర్ ప్రెసిడెంట్ ఫర్ సోనీ కార్పొరేషన్. ఇంకా ఈమెమో ఇన్స్టాకార్ట్కి పనిచేస్తుండే, ఫిజిసిమో. వీళ్ళందరూ ఒక సైడ్ అయితే ఇంకా కొంచెం కిందికి దిగి చూద్దాం. వాళ్ళందరూ ఎవరిని హైర్ చేసుకున్నారంటే ఇప్పుడు ప్రస్తుతానికి జనరల్ పాల్ నెకిసోన్. ఈయన ఎవరు అంటే ఇంకో చూడండి, కమాండర్ యునైటెడ్ సెక్యూరిటీ సైబర్ కమాండ్, డైరెక్టర్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, చీఫ్ సెక్రటరీ సెంట్రల్ సెక్యూరిటీ ఆఫీస్. అంటే ఈయన ఇంకా ఇంత పెద్ద సెక్యూరిటీ ఆఫీసర్ను హైర్ చేసుకున్నారు. వీళ్ళందరూ కలిసి చేస్తున్న విషయం ఏంటి అని కనుక మనం చూస్తే ప్రజలారా, దే ఆర్ వర్కింగ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరేటివ్ ఏఐ. నేను మీకు చెప్పినాను కదా జనరేటివ్ ఏఐ అంటే ఏందో. మరి ఈ చిన్న పిల్లోడు, 26 సంవత్సరాల పిల్లోడు ఇంతమంది దిగ్గజాలతోటి ఇంకా యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇందులో వీళ్ళొక్కలే కాదు, ఇదేంటి చాట్ జీపీటీ. అట్లాగే మనం ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు గూగుల్ ఉంటుంది, ఇందులో మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా ఉన్నారు, ఇందులో ఎన్విడియా వాళ్ళు ఉన్నారు, అందరు చాలామంది ఉన్నారు. ఇంకా ఇంతమంది దిగ్గజాలు కలిపి ఉన్న బిజినెస్ ఇది. మరి వీళ్ళందరూ కాపీ రైట్స్ అంటే తప్పుగా చేస్తూ ఉండరు, ఈ లాని తప్పుగా యూస్ చేస్తూ ఉండరు. ఈ జనరేటివ్ ఏఐకి ఎట్లా ఉంటుందంటే మీకు ఒకటి చూపిస్తాను. ఇంకొకటి ప్రాబబ్లీ ఇప్పుడు మనం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం, అంటే దీన్ని మెషిన్ లెర్నింగ్ అని అంటాం. మన మెషిన్కి ఏం నేర్పిస్తే మెషిన్ మనకు రివర్స్లో అదే ఇస్తూ ఉంటుంది అనమాట. ఇందులో మనం ఇట్లా కావాలంటే ఇట్లా, అట్లా కావాలంటే అట్లా. అట్లాంటిది ఈ మెషిన్ లెర్నింగ్ని కనుక మనం తప్పుగా కనుక ఇస్తే అది తప్పుగా జనరేషన్ చేస్తుంది కదా, తప్పుగా జనరేట్ చేస్తూ ఉంటుంది ఏంటిది కంటెంట్ని. మరి ఇది తప్పు జనరేట్ కంటెంట్ చేస్తే ఎన్నో కేసులు ఫైల్ అయితే ఇది మనం అది అసలు ఏమి జరగకుండా పోతూ ఉంటుంది. ఇంటర్నెట్ మొత్తమే ఇంకా ఎట్లనా మూవ్ కావచ్చు. అట్లాంటి ఇప్పుడు మన అట్లాంటి నార్మల్ వ్యక్తులు కూడా వీడెక్కడో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఒక యుద్ధంలో అన్నట్టు, లేకుంటే ఒక అన్సోషల్ అట్లా ఇన్సిడెంట్లలో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అన్నట్టు, అన్కాన్స్టిట్యూషనల్ టాపిక్లలో కూడా మాట్లాడిండు అన్నట్టు కనుక జనరేట్ చేస్తే ఎంత ఇబ్బంది అవుతుంది అది మనకు. అందుకని ఈ అబ్బాయి ఏం చేసిండంటే ఇవన్నిటి కోసం ఫైట్ అవుట్ చేసిండు, ఇది తప్పు లాస్, ఇది ఉండకూడదు అని చెప్పి. అయితే ఈయన చనిపోయినప్పుడు ఎందుకు ఫౌల్ ప్లే అయింది అని మరి వీళ్ళ అమ్మగారు చెప్తా ఉన్నారు అంటే మనం కొంచెం పైకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ అటాప్సీ రిపోర్ట్ ఫస్ట్దేమో సూసైడ్ అని చెప్పిండ్రు. ఎందుకంటే సిటీ పోలీస్, నేను మీకు చెప్పినాను కదా, అది అందులో ఎంత ఫౌల్ ప్లే ఉందో ఇంకేం లేదో మనకు తెలియదు. ఎందుకంటే సెకండ్ రిపోర్ట్ కన్ఫర్మ్డ్గా లేదు కాబట్టి. ఇంకా కూడా ప్రైవేట్ ఎగ్జామినర్ వచ్చి వీళ్ళు కన్ఫర్మ్డ్గా ఇది సూసైడ్ అయితే చెప్పలేదన్నమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే బ్లడ్ స్పాట్స్. ఇప్పుడు వీళ్ళు ఏమైంది అంటే బ్లడ్ స్పాట్స్ బాత్రూంలో కూడా ఉన్నాయి అన్నట్టు వచ్చాను. అంటే ఫస్ట్ తలకి దెబ్బ తాకింది బాత్రూంలో అన్నట్టు చూపిస్తున్నారు. ఇంకా డస్ట్బిన్ ఇవి కూడా అన్నీ పడేసి ఉన్నాయి అక్కడ అన్నట్టు, బ్లడ్ కూడా అక్కడిక్కడ పడిపోయింది అన్నట్టు. తర్వాత అపార్ట్మెంట్ అంతా చిందరవందరంగా ఉంది అని. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ ఎవిడెన్సెస్ అన్నీ సరిపోవు అని సిటీ పోలీస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ అబ్బాయిని షూట్ చేసినప్పుడు ఇంకా బ్లడ్ ఇక్కడక్కడ స్పిల్ అయింది. తర్వాత ఈయన కంటెంట్ ఎట్లా అంటే ఒక లొకేషన్ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళే క్రమంలో కూడా ఉన్నాడు. లెట్స్ ఇక్కడ ఒక రూమ్లో ఉన్నాడు, ఇక్కడ ఒక పొజిషన్లో. తర్వాత ఆయన డోర్ దాకా ఇంకా పాక్కుంటూ వెళ్తూ ఉన్నాడు అనేది జరిగింది. అందుకని ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఈ డోర్ హ్యాండిల్ని చూస్తే ఇది కూడా బ్లడ్ స్టెయిన్ అయి ఉంది అని చెప్పారు. ఎట్ ద సేమ్ టైం ఇంకా ఆయన లంచ్ తీసుకున్నాడు ఈ అబ్బాయి. మరి లంచ్ ఏదో ఒకటి అనుకోని ఆయన లంచ్ మధ్యలో అంటే తినేదానికి మధ్యలోనే ఇంకా ఇది జరిగిందనమాట, ఈ విషాదం జరిగింది. ఇవన్నీ రీజన్స్ కూడా చాలా వ్యాలిడ్గా ఉన్నాయి. ఎవరైనా చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు మంచిగా తినొచ్చి ఇవన్నీ చేసుకుంటారా అన్నట్టు వాళ్ళ మదర్ వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళ అమ్మ ఇవన్నీ ప్రైవేట్ అటాప్సీ వాళ్ళకి చేస్తే ఇంకా దాన్ని ఇలాన్ మస్క్ కూడా అవును ఇది సూసైడ్ లాగా లేదు అని చెప్పి ఇలాన్ మస్క్ కూడా చెప్పడం జరిగింది.
అయితే ఇక వీళ్ళందరి నుంచి కిందికి అయిన తర్వాత మళ్ళీ ఒకటి కిందికి వచ్చి చెప్తున్నాను చూడండి ప్రజలారా, మనవంతు ప్రయత్నంగా మరి మనం ఏం చేద్దామని. నేను ఇది ఎప్పటి నుంచో ఇది ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 డేస్ అయింది. నేను వీళ్ళ మదర్ చెప్పిన దానికి ఎప్పుడో రీట్వీట్ చేశాను. తర్వాత దీన్ని లైక్ కూడా కొట్టినాను. అట్లాగే వీళ్ళ మదర్ ఆవిడ గారు ఏం చెప్తారంటే వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ లాయర్ ఫీజులు గానీ, ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ బిల్స్ గానీ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. ఒక $1000 ఒక $2000 అట్లా ఉంటది పర్ అవర్ బిల్. సో ఇట్లా ఉంటాయి కాబట్టి చాలా కాస్ట్లీ బిల్స్ అవుతున్నాయి కాబట్టి నేను నా కొడుకు కోసం న్యాయం జరగడం కోసం నేను కొంత సహాయం అందజేయండి అని చెప్పి వాళ్ళ మదర్ కొంత డొనేషన్స్ అడగడం జరిగింది. నేను నా వంతు ప్రయత్నంగా నేను కూడా చేసినాను. సో ప్రజలారా, ఐ డిడ్ ద బెస్ట్ వాట్ ఎవర్ ఐ క్యాన్. నేను చేయాల్సింది చేసినాను. అట్లాగే లైక్ అవి లైక్లు అవి షేర్లు ఎక్కడెక్కడ చేయాలో అవి చేశాను. ఈ గో ఫండ్ మీద కూడా నేను అందరికీ స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ నా కంటెంట్ దాంట్లో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇది ఉంటుంది. ఎలాంగ్ విత్ దాట్ ఇంక కొంత డేటా కూడా ఉంటుంది. అదేంటంటే అంటే వాళ్ళు ఆ అబ్బాయి జరిగింది ఇది నార్మల్ డెత్ లాగా లేదు అనేది కొంత కంటెంట్ నేను అక్కడి నుంచి సెక్యూర్గా తీసుకొచ్చినాను. అది కంటెంట్ అందులో పెడతా ఉన్నాను. ఎందుకంటే ట్విట్టర్లో ఉన్నది కాబట్టి ఆ లింక్ అక్కడే పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో చూడండి. అయితే నేను మీ అందరికీ కూడా దయచేసి ఒకటే కోరుకుంటున్నా, విలువలతో పిల్లల్ని పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మనం యుద్ధం ఎవరితో చేస్తున్నాం అనేది కూడా కొంత తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. తీసుకొని లీగల్‌గా వెళ్ళాలి. ఇట్లాంటియి జరుగుతాయి అని మనం ఎవ్వరం పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయాల్సుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇట్లాంటివి కూడా జరగొచ్చు. ఎందుకంటే ఇది హ్యూజ్ మనీ ఇన్వాల్వ్ అయ్యి పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ వాళ్ళు, ట్రెజరీ వాళ్ళు, ఇంక మిగతా పెద్ద పెద్ద కంపెనీ సీఈఓస్ అట్లాంటి అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇది బిలియన్స్ ఆఫ్ డాలర్స్ బిజినెస్ కాబట్టి ఇక మరి దీన్ని ఆపడం అంటే అది ఎవరి వల్ల కాదు కావచ్చు నాకు తెలిసి. అందుకనే ఇట్లాంటి విషయం జరిగిందా ఏందని ఒక అనుమానాస్పద ఆలోచన వాళ్ళ మదర్‌కు ఉంది. నేను మీ అందరితోటి అదే షేర్ చేస్తా ఉన్నాను. కనుక ఇందులో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, దయచేసి ఐ కైండ్లీ రిక్వెస్ట్ ఎవ్రీబడీ $1 యాక్సెప్ట్ చేయదనుకుంటా. ఒక $5 మినిమమ్ యాక్సెప్టెన్స్ లెవెల్‌కి ఉంటుంది. ఏది గోఫండ్‌మీకి. దయచేసి ఒక $5 డొనేట్ చేయండి వాళ్ళ మదర్‌కి ప్లీజ్. ఎందుకంటున్నాను అంటే, ఇది మనొక్కడిది కాదు అనుకోవాల్సిన అవసరం లేదు. అమెరికాలో ఉన్న మనట్లాంటి వాళ్ళందరూ కూడా పిల్లలున్నారు. మనందరం కూడా ఎంతో కొంత న్యాయంగా బతుకుదాం అనుకున్న వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇస్తుంది ఇది. కనుక కైండ్లీ డొనేట్ దట్ $5 వాళ్ళ మమ్మీకి, సుచర్ బాలాజీ వాళ్ళ మమ్మీ గోఫండ్‌మీ పెట్టిండ్రు కదా! ఆవిడకి ఒక $5 మీరు డొనేట్ చేయండి. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ షో మనం అమెరికాలో మనం అందరము అంటే మనము, మన పిల్లలందరూ మనం ఏకాకులం కాదు. మన అవసరానికి మన కమ్యూనిటీ ఉంటది అనేది కూడా వాళ్ళకి తెలవాలి. ఎవరికైనా కూడా తెలవాలన్నమాట. సో ఇంకొకటేందంటే ఇట్లా జరగడం వల్ల అన్యాయం ఎప్పుడైనా మనం కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. ఆ అబ్బాయి మనందరి కోసమే ముందడుగేసిండు. చిన్న పిల్లోడైనా కూడా మనందరి కోసమే అడుగు ముందుకేసిండు, యుద్ధం చేసిండు. మనం కూడా అదే చేద్దాం. ఆయన తరఫున ఎంతో కొంత న్యాయంగా నిలబడదాం. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చేస్తాను.